గుండుకి తలనీలాలకి తేడా ఏమిటి అని అడిగారు కోట అనిత గారు. గుండు అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి తల్లిదండ్రుల యొక్క స్వర్గలోక ప్రాప్తి అయినప్పుడు తప్పకుండా చేయించగలిగేది గుండు, ఖచ్చితంగా చేయించాల్సిందే. రెండవది చుండ్రు ఉన్న గుండు మీద పొక్కు లాంటివి పుళ్ళు లాంటివి వచ్చినా తప్పకుండా గుండు చేయించాలి ఆరోగ్యం కొరకు. తలనీలాలు అనేవి కేవలం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో గాని లేదా శ్రీశైల దేవస్థానం యాదాద్రీశ్వరుడి దగ్గర గాని లేదా వేములవాడ గాని ఎక్కడైనా మొక్కులు మొక్కుకుంటే తలనీలాలు సమర్పిస్తాను అనుకుంటే అవి మనము స్వామి వారికి అప్పచెప్పడం, కేవలం స్వామి సన్నిధిలో మాత్రమే అప్పగించే తలనీలాలు. గుండు అనేది ఎక్కడైనా చేయించుకోవచ్చు. మనము మంగళ షాపుకి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా మంగళ బాధ మన ఇంటికి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా శ్మశానంలో ఇబ్బంది అయినప్పుడు రెండవ రోజు కర్మస్థానం ఇచ్చినప్పుడు అక్కడ చేయించుకోవచ్చు. గుండుకి అర్థం వేరు. కానీ తలనీలాల సమర్పణ అంటే ఒక భక్తిపూర్వకమైనటువంటిది. మన యొక్క సమస్తమైనటువంటి కోరికల్ని సమస్తమైనటువంటి అరిషడ్ వర్గాల్ని స్వామి వారి సన్నిధిలో వదిలివేయవలసింది. ఇక్కడ గుండు అనేది కర్మ సాక్షిభూతం. తండ్రి కొరకు తల్లి కొరకు మన యొక్క కేశములను సమర్పించి ఏవీ లేకుండా, అంటే గుండుతో పాటుగా శరీరంలో మొత్తం కూడా వెంట్రుకలు తీసేయాలి. అలా తీసేసే కర్మకాండ చేయాలి. కాబట్టి గుండుకి అర్థం వేరు, తలనీలాలకి అర్థం వేరుగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.